దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. దేవుని యొక్క కృపను బట్టి ఈ దినాన మనం ఆయన ఆరాధించటానికి దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనలను సమకూర్చినందుకు ముందుగా దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, 48వ కీర్తన 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృప కలిగినటువంటి మా రక్షక, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మీరు నరులను యథార్థవంతులుగానే సృజించారు, కానీ మేమే నానా విధములైనటువంటి తంత్రములు కల్పించుకొని మీ స్వభావానికి వ్యతిరేకమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నాం ప్రభువా. కానీ మీరు మారనటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు, సదాకాలము మాకు తోడుగా ఉండేటువంటి దేవుడవు, మరణం వరకు మమ్మలను నడిపించేటువంటి దేవుడవు. అంతేకాదు ప్రభా, మమ్మలను మరణములో నుండి జీవంలోనికి దాటించేటువంటి దేవుడవని ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని బట్టి కొద్ది మాటలు ధ్యానం చేయటానికి, తద్వారా నాయన మిమ్మలను ఆరాధించటానికి మీరే మమ్మలను సిద్ధపరచమని, నాయన నిలబడినటువంటి వాడను వట్టివాడను మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి వ్యర్థమైన మాటలు నా నోట రాకుండానట్లుగా మీరే సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కోరా కుమారులు ఈ కీర్తనలు రాస్తూ సియోను యొక్క సౌందర్యాన్ని వివరిస్తూ ఈ యొక్క కీర్తన అంతా వ్రాశారు వాళ్ళు. సియోను యొక్క సౌందర్యం, దేవుడు ఏ విధంగా దాన్ని కాపుదల చేస్తూ ఉన్నాడు, పర్వతాలు, మందిరము, వీటన్నిటినీ వివరిస్తూ ఈ చివరి వచనం వచ్చేసరికి వాళ్ళు అంటా ఉన్నారు కదా, ఈ దేవుడు. ఏ దేవుడు అంటే, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు, ఇన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు, ఇంతగా తన యొక్క ప్రజలను ప్రేమించినటువంటి దేవుడు, తన ప్రజలను కంటి పాప వలె కాపాడుతూ వచ్చినటువంటి దేవుడు, ఆ సియోను యొక్క సౌందర్యాన్ని, ఆ పర్వతాలను, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క భౌగోళికమైనటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని అంతటినీ కూడా వివరిస్తూ ఏమంటా ఉన్నారంటే, ఈ దేవుడు, ఇన్ని చేసినటువంటి ఈ దేవుడు ఎలాంటి వాడంటే సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క గుణలక్షణాలను ఈ దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అని ఈ కోరా కుమారులు వివరిస్తూ ఉన్నారు. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటా ఉన్నాడు కదా, దేవుడట మనుషులను ఎలా సృజించాడంటండి? యథార్థవంతులుగానే సృజించాడటండి.
సృష్టిలో లోపం లేదు, ఆయన యొక్క చేతి పనిలో లోపం లేదు, ఆయన యొక్క ఆలోచనలో లోపం లేదు, ఆయన యొక్క జ్ఞానంలో లోపం లేదు. అంతా కూడా మంచిది మంచిది మంచిదిగానే ఆయన చేసినటువంటి సృష్టి అంతా కూడా కనిపించినటువంటిది. కానీ యథార్థవంతులుగా చేయబడినటువంటి నరులు ఏమైపోయారంటే వివిధములైనటువంటి తంత్రములను కల్పించుకుని ఎవరిష్టానుసారంగా వాళ్ళు తమ ఆలోచనకు అనుకూలంగా తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాలకు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి మార్గాలను బట్టి వాళ్ళు కల్పించుకుని ఉన్నారు అంటా ఉన్నాడు. ఎందుకు నానా విధములైనటువంటి ఈ యొక్క తంత్రాలు కల్పించుకోవలసినటువంటి అవసరం మానవులకు వచ్చిందంటే, ఆయన సృజించినప్పుడు యథార్థంగానే ఉన్నాము, ఆయన పిలిచినప్పుడు యథార్థంగానే ఉన్నాము, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు యథార్థంగానే ఉన్నాము. ఎప్పుడు యథార్థత మనలో నుంచి పోయింది, ఎప్పుడు దేవుని యొక్క మాటకు మనం విధేయులము కాక అవిధేయులమయ్యాము అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, పాపము తిరుగుబాటు మానవుని యొక్క హృదయంలోనికి ఎప్పుడు వచ్చిందో అప్పుడు నానా విధములైనటువంటి తంత్రాలను మనం కల్పించుకునేటువంటి వారిగా, ఎవరి దారి వారిదిగాను, ఎవరి ఇష్టానుసారమైనటువంటి జీవితాలను వాళ్ళు అనుసరించేటువంటి వారిగాను మనం తయారయ్యాము. కానీ మనలను యథార్థవంతులుగా సృష్టించినటువంటి దేవుడు సృష్టికి పూర్వం ఎలా ఉన్నాడో, సృష్టిని చేసినప్పుడు ఎలా ఉన్నాడో, సృష్టి పాపంతో నింపబడినప్పుడు మానవుని యొక్క పరిస్థితిని చూసినప్పుడు కూడా ఆయన ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. అందుకనే మనం అంటాం కదా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడైన, మార్పు లేనటువంటి దేవుడైన, ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఎక్కడా కూడా ప్రవర్తించినటువంటి వాడైన. మనము నోటితో ఒకటి మాట్లాడతాం, మన హృదయంలో ఒకటి తలుస్తాం. మనం పైకి చక్కగా వందనాలండి అంటాం, లోపల అనుకుంటాం కదా, ఈ దౌర్భాగ్యుడిని నేనెందుకు పలకరించాను రా అనుకుంటాం. ఇది మన స్వభావం. మన మాట తీరు ఒకటి, మన ప్రవర్తన ఒకటి. ఎందుకంటే మన యొక్క తంత్రాల వలన మన హృదయం చెడిపోయింది, మన ఆలోచనలు చెడిపోయినాయి, మన ప్రవర్తన చెడిపోయింది, మన బ్రతుకు చెడిపోయింది. కాబట్టి మనము నిలకడలేనటువంటి వారం. దేని మీద నిలకడ ఉండదు. భక్తిలో నిలకడలేదు, విశ్వాసం మీద నిలకడలేదు, నిరీక్షణ మీద నిలకడలేదు, దేవుని మీద కూడా నిలకడలేనటువంటి వారం. పరిస్థితులన్నీ బాగుంటే దేవుడు ఎవరో మనకు గుర్తురారు. కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఆయనను జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నా కన్నీరు చూస్తున్నావు కదా, అయ్యో ఇంత పరిస్థితికి నన్ను ఎందుకు అనుమతించావయ్యా. అనుమతించాడు. ఎందుకంటే మనం చేసినటువంటి స్థితిని బట్టి మనల్ని అనుమతించాడు, అంతేగాని మనల్ని ఏదో బాధ పెట్టాలనేటువంటిది మాత్రం ఆయన ఉద్దేశం కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన స్వభావం ఎలాంటిది, ఆయన గుణలక్షణాలు ఎలాంటివి, సృష్టికి పూర్వం ఎలా ఉందో స్వభావం ఇప్పుడు కూడా అలాగే ఉంది. యథార్థవంతుణ్ణి ఏ దృష్టితో చూశాడో పాపంలో పడినటువంటి వ్యక్తిని కూడా అంతకంటే కనికరమ కలిగినటువంటి దృష్టితో చూస్తున్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. తోదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనసు గలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్త అయినటువంటి దేవుడు మీకు తోడయుండును. చాలండి.
పౌలు గారు సంఘానికి రాస్తూ చివరి ఈ మాటల్లో ఆయన అంటా ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడంటే, మీరు ఎలా ఉండాలి అని అంటే అని జ్ఞాపకం చేస్తూ, సంతోషించుడి, పరిపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనసు గలవారయ్యుండుడి, సమాధానము కలిగియుండుడి, ప్రేమ సమాధానములకు కర్త అయినటువంటి దేవుడు మీకు తోడయ్యుండును. మీరు ఎలా ఉండాలి? ఏక మనసు కలిగి ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, సంపూర్ణులయ్యుండుడి, సంతోషించుడి, సమాధానంగా ఉండండి. అంతేకాదు ఆయన ఎలాంటి వాడంటే, ప్రేమ సమాధానములకు కర్త అయినటువంటి దేవుడు మీకు తోడై ఉన్నాడు. మనకు తోడై ఉన్నటువంటి వాని యొక్క లక్షణం ఏంటంటే, ఆయన ప్రేమ సమాధానములకు కర్త అయినటువంటి దేవుడు. ఆయన అంటే ఆయన ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. ఆయన మన ప్రేమ ఎలా ఉంటుందంటే, సముద్ర తరంగాల వలె ఒక్కొక్కసారి ఎగిసి పడుతుంది, ఒక్కొక్కసారి వెనకలాగుద్ది, ఒక్కొక్కసారి విరిగి పడదేటువంటి అలల్లాగా ఉంటుంది. మన ప్రేమ నిలకడలేనటువంటిది. మన ప్రేమ పరిస్థితులను బట్టి మార్చుకుంటూ ఉంటాము. మన ప్రేమ అది తాత్కాలికంగానే ఉంటుంది, కానీ ఏ వ్యక్తిని కూడా మనము దీర్ఘకాలం ప్రేమించలేము, సహించలేము, భరించలేము. కానీ ఆయన ప్రేమ సమాధానములకు కర్త కాబట్టి ఇంతకాలం నిన్ను నన్ను సహించాడు. ఆయన ఎలాంటి వారిని సహించాడు? ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు, పరిశుద్ధత లేనటువంటి నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన పవిత్రుడైనటువంటి వాడు, అపవిత్రుడైనటువంటి పాపకోపంలో మునిగిపోతున్నటువంటి నిన్ను నన్ను ఆయన ప్రేమించేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన ప్రేమలో ఎక్కడ తారతమ్యాలు లేవు. ఆయన ప్రేమలో మనుషులకు దగ్గర కనపరిచే దగ్గర వ్యత్యాసాలు లేవు. ఆయన కానీ మన ప్రేమ అంతా కూడా పైకి కనిపించే ప్రేమ ఒకటి, మన హృదయంలో దాగి ఉండేటువంటి ఆలోచనలు ఒకటి. కానీ మనము సేవిస్తున్నటువంటి దేవుడు ప్రేమ సమాధానములకు కర్త అయినటువంటి వాడు, సదాకాలం మనకు తోడుగా ఉంటాను అంటా ఉన్నాడు. ఆయన చూడండి, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, దేవుని ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలమ్మా. ఆయన ఎలాంటి వాడంటే ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగినటువంటి వాడు. నేను దేవుని ఎరిగినటువంటి వాడిని, భక్తి చేసేటువంటి వాడిని, ప్రార్థన చేసేవాడిని, ప్రసంగాలు చేసేవాడిని, దేవుని వాక్యం తెలిసినటువంటి వాడిని అని ఒకవేళ అనుకుని ఆ ప్రేమను ఒకవేళ మనం కనపరచలేకపోతే, ఆ ప్రేమను సాటివారి ఎడల కనపరచలేం, కుటుంబంలో ఉన్నవారి ఎడల కనపరచలేం, సంఘంలో ఉన్నటువంటి వారి ఎడల కనపరచలేం, సమాజంలో ఉన్నటువంటి వారి ఎడల కనపరచలేం. కానీ ఏమనుకుంటామంటే నేను ప్రేమ కలిగినవాడిని అంటామని. ఆయన అంటూ ఉంటాడు, ప్రేమ లేనటువంటి వాడు దేవుని ఎరుగినటువంటి వాడు. ఒకవేళ మనల్ని మనం పరిశీలించుకుంటే ప్రేమ మనలో ఎంతుంది, ఆ ప్రేమను వ్యక్తపరిచిన దగ్గర మనము ఎలా ప్రవర్తిస్తున్నాము అని ఒకవేళ మనల్ని పరిశీలించుకుంటే, ఆ ప్రేమ యొక్క లోతు ఎంతుందో ఒకవేళ మనం కొలుసుకుంటే, దానిని బట్టి దేవుని ఎరిగినటువంటి వాడవా, ఎరిగినట్లుగా బ్రతుకుతూ ఎరగనట్లుగానే ఒకవేళ జీవిస్తున్నామో మన హృదయమే మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది. కానీ ఆయనట ప్రేమ స్వరూపి అయినటువంటి వాడు. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అంటే చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెబుతాడు కదా,
ఆయన మనలను ప్రేమించాడు కాబట్టేనట మన కొరకు తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడంట. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ప్రేమించినటువంటి తన కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకంటే చెడిపోయినటువంటి మానవ సంబంధాలను మరలా ఆ ప్రేమ చేత కుమారుని ద్వారా మరలా జతపరచబడాలని, కుమారుని ద్వారా సరిచేయబడాలని ఆయన ఆ సిలువలో తన కుమారుని ఇవ్వటానికి ఇష్టపడినటువంటి దేవుడైన. కాబట్టి అపవిత్రులమైనటువంటి, అనర్హులమైనటువంటి, ఏమాత్రము యోగ్యత లేనటువంటి మనలను ఆయన ప్రేమించాడు అనటానికి నీవు నేను రక్షించబడినటువంటిదే సాక్ష్యము. ఎలాంటి వాడిని ప్రేమించాడంటే ఒక పాపిని ప్రేమించాడు ఆయన. నిర్దోషి అయినటువంటి వాడు, దోషి అయినటువంటి నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమలో ఎక్కడా కూడా హెచ్చుతగ్గులు లేవు, తేడాలు లేవు. అలా ప్రేమించటం అనేటువంటిది ఆయనకే సాధ్యం. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఒకవేళ ఆ ప్రేమను రుచి చూచి కూడా ఆ ప్రేమను మనం ఒకవేళ అమలు చేయకపోతే, ఆ ప్రేమలో మనం నడవకపోతే మనము దేవుని ఎరుగనటువంటి వారమే. ఎలా రక్షించబడ్డామంటే ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మనం రక్షించబడ్డాం. కాబట్టి మరి మనం ఏమని ఆయన ఆరాధించవచ్చంటే, నీవు ప్రేమ కలిగినటువంటి వాడివయ్యా, ప్రేమ అనేటువంటిది జాడే లేనటువంటి నన్ను నీవు ప్రేమించావు. నీవు ప్రేమ అంటే పౌలు గారు రాస్తాడు కదా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, ప్రేమ యొక్క లక్షణాలు చెబుతూ ఉంటాడు. ఒక్కొక్కటిని చదువుకుంటా మన హృదయాన్ని కూడా ఆ భాగానికి, ఆ యొక్క వాక్యానికి ప్రక్కన పెట్టుకుని ఒకవేళ సరి చూసుకుంటే ప్రేమ ఎలా ఉంటుందంటండి? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా పలకదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు, స్వప్రయోజనమును ఆశించదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇవి పౌలు గారు రాస్తున్నటువంటి ప్రేమ యొక్క లక్షణాలు. ఈ లిస్ట్ అంతా మన దగ్గర పెట్టుకుని ఒకవేళ మనకున్నటువంటి ప్రేమను, మనం కనపరిచేటువంటి ప్రేమను, మనం అమలు చేస్తున్నటువంటి ప్రేమను, మన హృదయంలో ఉన్నటువంటి ప్రేమను ఒకసారి చూసుకుంటే ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు, కోపపడదు. వీటన్నిటిని చూసుకుంటా వస్తే ఒకవేళ మనమే టిక్కు పెట్టుకుందాం. ఎవరన్నా టిక్కు పెడితే మనకు అసలు ఎవడో టిక్కు పెట్టరు. మనకు అన్ని ఇంటూలే కొడతారు. మనమే కొట్టుకుందాం ఏమేమి ఉన్నాయని ఒకవేళ చూసుకుంటే దానిని బట్టి ప్రేమ అనేటువంటిది మనలో ఉందా లేదనేటువంటిది మనకి ఒక గ్రహింపుకు వస్తుంది. కానీ ఆయన ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. ప్రేమ అనేటువంటి దానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన తండ్రి కుడి పార్శ్వాన్ని విడిచి భూమి మీదకి నిన్ను నన్ను రక్షించటానికి, తన రక్తాన్ని చిందించటానికి తన కుమారుని పంపించినటువంటి దేవుడు ఆయన. ఆ దేవుడు సదాకాలము మీకు తోడుగా ఉండేటువంటి దేవుడని కోరవ కుమారులు పాడుతూ ఉన్నారు. కాబట్టి ఏమని ఆరాధించవచ్చంటే, అయ్యా ప్రేమ లేనటువంటి నేను, పాపినైనటువంటి నేను, దౌర్భాగ్యుడైనటువంటి నన్ను నీ ప్రేమ చేత, నీ కృప చేత నన్ను ఆకర్షించి రక్షించావు. కాబట్టే నీ మందిరములో ఈ దినాన నేను నిన్ను ఆరాధించగలుగుతున్నానయ్యా. నీవు ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టే నేను ఆరాధించగలుగుతున్నాను అని మనం ఆయనను ఆరాధించవచ్చును. రెండవదిగా మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం.
సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. చాలండి. ఒకటి, ఆయన ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు కాబట్టే ప్రేమ అంటే తెలియని మనలను ప్రేమించాడు ఆయన. ఇంకోటి, ఆయన యొక్క గుణ లక్షణాలు మనం చూస్తే సమాధానకర్త అయినటువంటి దేవుడు ఆయన. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన పుట్టక ముందే ఆయనను గూర్చి యెషయా గారు ప్రవచించాడు. ఆయన గుణలక్షణాలు చెబుతూ అక్కడ అంటాడు కదా, ఆయన సమాధానాధిపతి అయినటువంటి దేవుడు. ఆయన సమాధానానికి అధిపతి. ఆయన మనం అనుకుంటా ఉంటాం, అబ్బా నేను చాలా సమాధానంగా ఉంటాను, అందరితో ప్రేమ కలిగి ఉంటాను, అందరితో మరి ఎవరితో నేను ఏ సమస్య లేకోకుండా నేను ఉంటాను, నా హృదయం అంతా కూడా మరి నేను సమాధానాన్ని నింపుకొని ఇతరులకు పంచుతాను అని మనం అనుకుంటా ఉంటాం. ఎంతో కొంత వాక్యం వింటా ఉన్నాం, ప్రతిదినము సరిచేయబడతా ఉన్నాం. కాబట్టే ఆ కొద్దిపాటి సమాధానాన్నైనా మనము సాధన చేయటానికి మనం ఇష్టపడతా ఉన్నాం. లేకపోతే మన స్వభావం ఏంటంటే సమాధానానికి విరుద్ధంగా మనము ప్రవర్తించేటువంటి వారమే. ఆయన అసమాధానంగా ఉన్నటువంటి ఈ లోకంలోనికి, సమాధానం కరువైపోయినటువంటి హృదయాలలోనికి మరలా తన సమాధానంతో నింపాలని ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు ఆయన. అయితే మనం ఎలాంటి వారం అంటే, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు చెబుతాడు కదా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎలా అనగా, మనం ఇంకా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని యొక్క మరణము ద్వారా చాలమ్మా, మనము శత్రువులమై ఉంటూ ఉండగా, శత్రుత్వం ఒకవేళ శత్రుత్వం మన హృదయంలో ఉంటే ఎలా ఉంటుందంటే, అది మన హృదయాన్ని ఎప్పుడూ కూడా తొలిచివేస్తూ ఉంటుంది. ఆ మాటలే జ్ఞాపకం వస్తే, ఆ శత్రువును గూర్చినటువంటి తలంపులే గుర్తొస్తూ ఉంటే, వాళ్ళు వర్ధిల్లటం చూడలేం, వాళ్ళ మాటలు వినలేం, వాళ్ళ పరిస్థితిని చూడలేం. అయ్యో వాళ్ళు ఇలా ఉన్నారేంటి, మంచిగా ఉన్నారేంటి అని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఒకవేళ శత్రుత్వం అనేటువంటిది మన హృదయంలో ఉంటే కలిగేటువంటి భావన ఇది. ఎంత తీసివేసుకున్నా, ఎంత తీసివేసుకోవాలని మనం ప్రయత్నం చేసినా ఆ యొక్క శత్రుత్వం తాలూకు లక్షణాలు ఎక్కడో చోట ఏదో పరిస్థితి దగ్గర మనం వ్యక్తపరుస్తూనే ఉంటాం. కానీ మనం ఇంకనూ శత్రువులమై ఉంటూ ఉండగానట, ఆయన తన కుమారుని యొక్క మరణము ద్వారానట మనలను సమాధానపరిచెను. మనలను సమాధానపరచటానికి, మన హృదయాల్లో సమాధానాన్ని నింపటానికి, మనలను ఆయనతో పాటు సంధి చేయబడటానికి కారణం ఏమిటంటే ఆయన కుమారుని యొక్క మరణము. మనం ఆయనతో సమాధానపరచాలంటే పోగొట్టుకున్నటువంటి, తెగిపోయినటువంటి ఆ బాంధవ్యాన్ని, సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించాలంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చి తన యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన ఏం చేశాడంటే తండ్రితో మనలను జతకలిపాడు. ఆయన ఒకవేళ ఆయనే ఈ భూమి మీదకి రాకపోతే, మనము సమాధానంగా ఉండాలంటే ఏదో బళ్ళు అర్పించేవాళ్ళం, మొక్కుబళ్ళు చేసుకునేవాళ్ళం, తీసుకెళ్ళి ఆ యొక్క ఆలయంలోనికి వెళ్ళి కావలసినటువంటి వాటిని ఇచ్చి వచ్చేసేవాళ్ళం. మరలా మన హృదయాల్లో ఎక్కడా సమాధానం అనేటువంటిది ఉండేది కాదు. కానీ ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము ఏం చేసిందంటే పాపులమైనటువంటి మనలను ఆ పరిశుద్ధుడైనటువంటి తేజోవంతుడైనటువంటి ఆ యొక్క దేవునితో మరలా సంధి చేయగలిగింది ఆయన యొక్క మరణము. కాబట్టి ఆయన సమాధానాధిపతి అయినటువంటి దేవుడు. మనం ఇంకనూ శత్రువులమై ఉంటూ ఉండగా,
మనం ఇంకనూ పాపంలో ఉంటూ ఉండగా, మనం ఇంకనూ బలహీనులమై ఉంటూ ఉండగా ఆయన యొక్క మరణము ద్వారా ఆయన మరి ఆ యొక్క సమాధానాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవునిగా మనకు కనిపిస్తా ఉన్నాడు, ప్రభువుగా. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, కాబట్టి విశ్వాస మూలమున దేవునితో సమాధానము కలిగింది. విశ్వాసము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మనమట దేవునితో సమాధానము కలిగి ఉన్నటువంటి వారంగా ఉందాం. మనం ఎవ్వరితో సమాధాన పడలేమండి. అది మన స్వభావానికి విరుద్ధం. అది మనం ఎవ్వరిని ప్రేమించలేము, అది మన స్వభావానికి విరుద్ధమే. ఇలాంటి మనలను ఆయన తన ప్రేమను కనపరచటం ద్వారా, ఆయన కుమారుని యొక్క మరణము ద్వారా ఆయన ఏం చేశాడంటే సమాధానానికి మనలను వారసులుగా చేసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, లోకం ఇచ్చేటువంటి సమాధానాన్ని కాదు, నా సమాధానాన్ని మీకు నేను అనుగ్రహిస్తాను అంటా ఉన్నాడు ఆయన. లోకంలో ఉండేటువంటి సమాధానం తాత్కాలికమైనటువంటిది, కొద్దిసేపే ఉంటుంది. ఏదో మనల్ని బలవంతం చేస్తేనో, ఆయా పరిస్థితులను బట్టో మనం ఇక ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎందుకులే వెళ్ళి వాళ్ళతో రాజీ పడదాము, సమాధాన పడదాము అనుకుంటాం. ఒకవేళ తాత్కాలికంగా పడతాం, కానీ మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క అభిప్రాయాలను మాత్రం మనం మార్చుకోలేం. అది బోధది. కానీ ఆయన అంటా ఉన్నాడు, నేనిచ్చు సమాధానం. ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది? తను హింసిస్తున్నటువంటి వారిని, ద్వేషిస్తున్నటువంటి వారిని, ఉమ్మివేస్తున్నటువంటి వారిని, ఆయనని హేళన చేస్తున్నటువంటి వారిని కూడా ఆయన ప్రేమించి తండ్రిని వేడుకుంటున్నటువంటి వాడు ఆయన. అయ్యా, వాళ్ళు ఏదో తెలియక చేశారు ప్రభు, క్షమించయ్యా. వాళ్ళకి తెలీదు, అది వాళ్ళ ఉద్దేశం కాదు. ఆ ఉద్దేశం వెనక వాళ్ళ నడిపించేటువంటి వాడు ఒకడున్నాడు, వాడి చేతిలో వాళ్ళు పావులయ్యారయ్యా. కాబట్టి నీ సమాధానాన్ని వాళ్ళకి ఇవ్వయ్యా అని సిలువలో కూడా శ్రమ పడుతూ కూడా మన కొరకు ఆయన విజ్ఞాపన చేసినటువంటి దేవుడు ఆయన. ఒకవేళ సమాధానం అనేటువంటిది మన హృదయంలో లేకపోతే, మన కుటుంబంలో లేకపోతే ఎలా ఉంటుందంటే, సమాధానం లేనటువంటి వ్యక్తి ప్రక్కనోని సమాధానంగా ఉండేవాడంటండి, ఇంట్లో వాళ్ళని ఉండేవాడండి, స్నేహితులను ఉండేవాడండి, సమాజంలో సంఘంలో ఎవరిని ఉండేవాడు. ఎందుకంటే ఎందుకు ఇలా ఉంది అనుకుంటాడు వాడు. అయ్యా ఇలా కాదు కదా నేను ప్రవర్తించాల్సింది అనుకుంటాడు. ఒకవేళ ఎన్నిసార్లు మనం ఆ యొక్క అసమాధానమైనటువంటి పరిస్థితుల్లోకి మనం నెట్టబడ్డాం, ఎన్నిసార్లు ఎందరి హృదయాలను పాడు చేశాం, ఎందరి విశ్వాసాన్ని మనం దెబ్బతీసాం, ఎందరిని దేవుని యొక్క సన్నిధికి రాకోకుండా మన యొక్క ప్రవర్తన ద్వారా మనము అడ్డుకున్నాము. ఎందుకంటే నాకు లేనటువంటి సమాధానం ఇతరులకు ఎందుకు రావాలి, ఇది మన యొక్క ఆలోచన. కానీ ఆయన అంటా ఉన్నాడు, ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు ఆయన. అందుకనే నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను అంటా ఉన్నాడు. ఇది నాన్న ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టే మేము ఇలా కూర్చోగలిగాము, ఇలా ఆరాధించగలుగుతా ఉన్నాం. కాబట్టి రెండవదిగా, నీవు సమాధానకర్తమైనటువంటి దేవుడు అయ్యా, ఆ సమాధానాన్ని నా హృదయంలో నింపావు కాబట్టే ఈ దినాన నేను ఇలా ఉండగలుగుతున్నానయ్యా అని మనం ఆరాధించవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయము, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగినటువంటి దేవుడు. ఆయన నిర్దోషి, ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, నిర్దోషి అయినటువంటి దేవుడు ఆయన. అంతే కదటండి, ఆయనట నమ్మదగినటువంటి దేవుడు ఆయన. ప్రేమ కలిగినటువంటి వాడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు.
ఈ దినాన నమ్మకం అనేటువంటిది కొదువైపోయినటువంటి దినాల్లో ఉన్నాం. ఎవరిని నమ్మలేం. తల్లిదండ్రులను బిడ్డలు నమ్మట్లేదు, బిడ్డలను తల్లిదండ్రులు నమ్మట్లేదు, భార్యను భర్త నమ్మట్లేదు, భర్తను భార్య నమ్మట్లా. ఏమో అపనమ్మకంలో బ్రతుకుతున్నాం. అభద్రతాభావంలో బ్రతుకుతూ ఉన్నాం. ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉంటా ఉన్నాం. నేను నేను అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఏమనిపిస్తూ ఉందంటే, ఆ యొక్క అభద్రతాభావం ఎప్పుడైతే మన హృదయాల్లోకి వస్తుందో ఎవరిని నమ్మలేం. కనిపించిన ప్రతివాడు శత్రువులాగానే కనపడతాడు. అందరూ కూడా మనకంటే విశ్వాసంలోనో భక్తిలోనో చాలా హీనంగా ఉన్నట్టు కనపడతారు. వాళ్ళందరికంటే మనమే భక్తి కలిగినటువంటి వారిలాగా మనలను మనమే ఊహించుకుంటాము. ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి. మనుషులుగా ఒకవేళ మనలో మంచి లక్షణాలు లేవు కాబట్టి మనుషులు నమ్మకపోవచ్చు. కానీ ఆయన ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడైన, యథార్థవంతుడైనటువంటి దేవుడైన, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడైన, ఆయన తోడుగా ఉండేటువంటి దేవుడు. కానీ అంతేకాదట, ఆయన నమ్మదగినటువంటి దేవుడైన. మరి మనం కూడా నమ్మదగినటువంటి వాళ్ళమేనా? మనల గురించి చెబుతా ఉన్నారు కదా, మనం నమ్మదగినటువంటి వారమైనప్పటికీ నమ్మదగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండటానికి ఇష్టపడినటువంటి వాడాయన. అంతేకాదు, ఆయన రోమాపత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, దేవుడు సత్యవంతుడు కాకపోడు. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన పాపము చేయలేదు, చేయనేరడు, చేయడు. మనము అపనమ్మకస్తులు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలన్నీ పాపంతోనే ప్రారంభించబడతా ఉన్నాయి. పాపంలోనే బ్రతుకుతూ ఉన్నాం. పాపంలోనే పెరుగులాడుతూ ఉన్నాం. పాపంలోనే మన యొక్క బ్రతుకంతా కూడా వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. మన నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా అబద్ధమే, కపటమే. సత్యము మన హృదయంలో లేదు, మన నోట లేదు. అబద్ధికులు మనం. ఎందుకంటే మన జనకుడు వాడు కాబట్టి, వాడు ఎలాంటి వాడో వాడి యొక్క లక్షణాలు మనలో కనపడుతూ ఉన్నాయి. కాబట్టి సత్యం అనేటువంటిది లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం. ఇలాంటి అబద్ధికులమైనటువంటి, అసత్యానికి దాసులమైనటువంటి మనలను ఆ సత్యవంతుడైనటువంటి ప్రభువు తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ఏం చేశాడంటే, మనలను నీతిమంతులుగాను సత్యవంతులుగా చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఎవరు ఇష్టపడతారండి మనలంటే? ఎవరు నమ్ముతారండి మన మాట? ఎవ్వరూ నమ్మరు. కానీ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, అయ్యా నేను పాపినయ్యా, నీకు విరోధంగా నేను ప్రవర్తించానయ్యా అని పశ్చాత్తాప హృదయంతో మనం అడిగితే, మనుషుల్ని అడిగితే మనుషులు మనల్ని నమ్మటానికి చాలా కాలం పడుతుంది. మన ప్రవర్తనను గమనిస్తారు. ఇలా మాట్లాడుతున్నాడు ఏదో పరిస్థితిని బట్టే, రేపటి దినాన మళ్ళా వీడు తన యథాస్థితిలోకి వచ్చేస్తాడు అని అనుకుంటాం. కొంతకాలం మనల్ని పరిశీలించిన తర్వాతే మనుషులు కొంత నమ్మకం ఉంచుతారు మన మీద. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే మన యొక్క స్థితిని ఆయన పాదాల దగ్గర ఒప్పుకుంటామో, ఆయన మనలను క్షమించి మన నోట తన యొక్క సత్య వాక్కును ఉంచినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఏమని ఆయన ఆరాధించవచ్చంటే, ఆయన నమ్ముకొనదగినటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు, యథార్థవంతుడైనటువంటి దేవుడు ఆయన. ఆయనట యెషయా గ్రంథం 49:13 ఉంటాడు కదా, శ్రమ నొందిన జనుల మీద ఆయనట జాలిపడేటువంటి దేవుడట. ఆయన నీ కన్నీటిని నా కన్నీటిని చూసి ఆయన చలించిపోయేటువంటి హృదయం కలిగినటువంటి వాడు. మనమైతే మన హృదయాన్ని కఠినపరుచుకుంటాం. కానీ ఆయన నమ్మదగిన వాడు,
సదాకాలం మీకు తోడుగా ఉంటాను అన్నటువంటి దేవుడట మన యొక్క హృదయ స్థితిని, మనం మార్పు నొందినటువంటి స్థితిని చూసినప్పుడట ఆయన మనలను నమ్మేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి వాడు, మనం నమ్మదగినటువంటి వారమైనప్పటికీ. చివరిగా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే ఆయనట నిరీక్షణకు కర్త అయినటువంటి దేవుడు. ఆయన నిరీక్షణకు కర్త అయినటువంటి దేవుడు. మనమైతే విశ్వాసంలోనే సన్నగిలిన వాళ్ళం. నిరీక్షణ అనేటువంటిది ఏదో మనకు చెబుతా ఉన్నాం, కానీ దాని మీద నమ్మకం లేనటువంటి వారు ఏమోనండి ఏం జరుగుద్దో, రేపటి దినం ఏమవుద్దో ఎవరికి తెలుసండి. చెబుతా ఉన్నారు, ఆయన వస్తాడన్నారు, వస్తాడంటా ఉన్నారు, తాతల తండ్రుల నుంచి వింటానే ఉన్నాం, ఆయన రావటం లేదు. వస్తాడో రాడో కూడా తెలీదు. ఏమో రేపేం సంభవిస్తో నాకు తెలీదు. ఈ దినాన్ని నేను సంతోషించాలి. ఇది మానవుని యొక్క ఆలోచన. ఆయన అంటా ఉన్నాడు, పౌలు గారు దెసలోనికి రాస్తూ అంటా ఉన్నాడు కదా, ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడట, బూరం మ్రోగగానంట ఆయన యందు నిద్రించినటువంటి వారు మొదట లేతురు. ఇది నిరీక్షణ మనకిచ్చినటువంటిది. లేస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా, ఆయన కొరకు శ్రమ పడటం ద్వారా, ఆయన యొక్క అడుగుజాడలో నడవటం ద్వారా మనము రేపటి దినాన్న ఆయనతో పాటు లేపబడతాం. ఆ యొక్క మధ్యాకాశంలో ఆ పరిశుద్ధులతో పాటు మనము కూడా లేపబడతాం. ఇది మన యొక్క నిరీక్షణ. ఎందుకంటే ఆయన నిరీక్షణ కర్త అయినటువంటి దేవుడు ఆయన. కాబట్టి పరిస్థితులను చూసో, మనకు వస్తున్నటువంటి కష్టాలను చూసో, మన ఎదుట ఉన్నటువంటి సమస్యలను చూసో మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క నిరీక్షణను పాడు చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కానీ అలాంటి మనలను కూడా ఆయన మనలను ప్రేమించి మరలా సమకూరుస్తూ ఉన్నాడు, మరలా దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు, మరలా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మరలా సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాదు, పోగొట్టుకున్నటువంటి నీ నిరీక్షణను మరలా ఆయన ఏం చేస్తానన్నా అంటే పునఃప్రతిష్ఠిస్తూ ఉన్నాడు ఆయన. ఒకవేళ ఎన్నిసార్లు మన యొక్క నిరీక్షణను పోగొట్టుకున్నటువంటి వారంగా ఉన్నామో మరలా ఆయనే సమకూర్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఏమని మనం ఆరాధించవచ్చంటే, అవునయ్యా నీవు నిరీక్షణ కర్తవైనటువంటి దేవుడు. ఎన్నోసార్లు నిరీక్షణ తొలిగిపోయాను నేను. ఆయా పరిస్థితులను చూసి ఎందుకులే అనుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. బ్రతకటం అవసరమా అని కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక తీసుకోరాదయ్యా అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మరలా నీ వాక్యాన్ని జ్ఞాపకం చేశావు, నీ రక్తాన్ని జ్ఞాపకం చేశావు, నీ మార్గాన్ని నాకు జ్ఞాపకం చేసి మరలా నేను కోల్పోయినటువంటి ఆ యొక్క నిరీక్షణను మరలా నా హృదయంలో మరలా పునరుద్ధరించినటువంటి దేవుడు అయ్యా. లేకపోతే నేను లోకంలో కలిసిపోయేటువంటి వాడను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను సేవిస్తున్నటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు. ఆయన సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు, నమ్ముకోదగినటువంటి దేవుడు. ఆయన గుణ లక్షణాలు ఒకవేళ వింటున్నటువంటి మనం ఏవైనా ఒకటి అరా లక్షణాలన్నా మనం సాధన చేస్తూ ఉన్నామా, లేకపోతే ఎక్కడ మనం తొట్టిల్లిపోయి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నామో ఆయన యొక్క గుణ లక్షణాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నీవు ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు అయ్యా, నమ్మదగినటువంటి దేవుడు అయ్యా, నీవు సమాధానకర్త అయినటువంటి దేవుడు అయ్యా, నిరీక్షణకర్త అయినటువంటి దేవుడు అయ్యా, మహిమ కలిగినటువంటి దేవుడు. కాబట్టే ఈ దినాన్ని నన్ను ఇలా ఉంచావయ్యా అని మనం ఆయనను ఆరాధించగలుగుతాం. కాబట్టి మరి మీరు వినేటువంటి వాక్యాన్ని బట్టి కానీ, మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.